హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, భార్యాభర్తల కథలు, ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, ఈ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ వెంటనే మీరు నా ప్రొఫైల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సాయి హేమ వరల్డ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ ప్రేమను తెలుసుకొని మనం ముందడుగు వేయాలి. తల్లిదండ్రుల్ని ఎదిరించి మరి మాది నిజమైన ప్రేమ అని అందరికీ చాటి చెప్పి అందరినీ ఒప్పించిన తరువాత అయినా మనం పెళ్లి చేసుకోవాలి. లోకంలో ఎంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఒకటిగా కలిసి జీవిస్తూ ఉన్నారు. పోనీ తల్లిదండ్రులు ఒప్పించి మరి పెద్దల అంగీకారంతో పెళ్లి చేస్తారు. మరి ఆ జంటలు ఎందుకు విడిపోతున్నారు? విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్, ప్రేమ లేకపోవటంతో. నేను ఇక్కడ పెద్దల పెళ్లి విషయాన్ని తప్పు పట్టటం లేదు, అలానే పిల్లల ప్రేమని కూడా నేను తప్పు పట్టటం లేదు, ఒప్పుకోవటం కూడా లేదు. నిజమైన ప్రేమని మనం గుర్తించాలి అని చెబుతున్నాను. ఏ వయసులో నిజమైన ప్రేమ తెలుస్తుంది అనేది తెలుసుకోవాలి అని చెబుతున్నాను. ఇక చాలండి, స్టోరీ చెబుతాను, సోది వద్దు. నాతో పాటు మీరు కూడా స్టోరీ వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. అది ఒక పల్లెటూరు. అలా అని సిటీ కూడా కాదండోయ్, ఓ మోస్తరుగా అక్కడ పట్నంకి చెందిన ఊరు కాదు. ఇక్కడ పల్లెటూరికి చెందినది కూడా కాదు. అక్కడ అన్ని ఫెసిలిటీసు ఉంటాయి. అంటే పల్లెటూరు కాదు, అంత అని పట్నము కాదు. కాలేజెస్, హాస్పిటల్స్, మార్కెట్, షాపింగ్ మాల్స్, ఈవినింగ్ అయితే చాలు మనం ఎంతో ఎంబీగా తినే చాట్స్ కూడా దొరుకుతాయి. ఇలా ప్రతిదీ కూడా ఆ ఊరిలో అన్ని ఫెసిలిటీస్ ప్రజలందరికీ దొరుకుతాయి. శ్రీకాకుళం అనే ఊరిలో పక్కన ఉండే ఒక చిన్న విలేజ్. ఇక్కడ ఒక కుటుంబం నివసిస్తుంది. అంటే మిగతా కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు వాళ్ళందరితో అనవసరం కాబట్టి ఒక కుటుంబం గురించి చెప్తున్నాను. మధ్య తరగతి కుటుంబం. ఆ కుటుంబంలో ఉదయం 6 గంటల సమయం అవ్వగానే ఆ ఇంటిలో ఉన్న అమ్మ లేచి ఇంటి దగ్గర శుభ్రంగా క్లీన్ చేసి అలికి ముగ్గు పిండితో కలర్స్తో రంగవల్లి వేస్తోంది. ఆ ఇంటిలో లోపల టీవీలో, భక్తి టీవీలో కౌసల్య సుప్రజారామ పూర్వ అంటూ పాట వస్తోంది. అంటే వాళ్ళందరికీ కొంచెం భక్తి ఎక్కువ అని అర్థం చేసుకోండి. తన భర్త పేరు రామలింగం. వాళ్ళ బెడ్రూమ్లో పడుకొని తన భార్య పేరును ప్రేమగా రామలక్ష్మి అని గట్టిగా ప్రేమగా పిలుస్తున్నాడు. రమాగారు స్నానం చేసి తడికురులకు టవల్ ఇంకా అలానే కట్టుకొని ఉన్నారు. ప్లీజ్ నా స్టోరీస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.